ఇదొక వార్త అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ కేసులోనే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే సోషల్ మీడియాలో అమ్మాయికి సంబంధించిన విషయాలు బయటపెట్టారో, అంటే ఆ ఫోటోలు కానీ ఆమె ఐడెంటిటీని బయటపెట్టే ప్రయత్నం చేశారో, కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది బండి సంజయ్కి అనుకూలంగా, అంటే బండి భగీరథకి అనుకూలంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని కోర్టు చెప్పింది. సో పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి, భవిష్యత్తులో పెట్టినా ఇప్పటివరకు పెట్టిన వాటి మీద కూడా కేసులు నమోదవుతాయి అని చెప్పారు. ఒక SHO ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది ఒకటి. రెండోది, భగీరథ్ పేసులో సంజయ్ పేరును వాడొద్దు, వాడిన వీడియోలను కూడా తీసేయాలి అని సిటీ సివిల్ కోర్ట్ ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఈ రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ బాధితురాలి తల్లి కూడా కోర్టుకు పోయింది. మా అమ్మాయి ఇంత వేదనకు గురవుతున్నది, అమ్మాయి యొక్క ఐడెంటిటీని బయటపెట్టారు, ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించాలని కోర్టుకు వెళ్ళింది. ఇట్లా ఒక 2-3 అంశాలు జరిగినాయి. సో వాళ్ళందరి మీద కేసులు కాబోతున్నాయి. పోక్సో కేసే పెట్టాలంటున్నాం మనం. ఎందుకంటే అది అసలు తెలిసి కూడా, చట్టం తెలిసి కూడా, అంత సీరియస్ చట్టం ఉన్నదని తెలిసి కూడా ఏ రకంగా బయట పెట్టినారు? డబ్బులకి, అవతల వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ రకమైన పని చేసినారు. కొంతమంది తెలియక అన్నిట్లో వస్తుంది కదా, మన దాంట్లో వస్తే ఏమవుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి అని పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు పాపం. కానీ ఏమైంది, ఇట్లాంటి కేసెస్లో వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా కేసులు అవుతాయి. మొన్న జడ్జి గారే చెప్పారు కదా కేసులు పెట్టండి అని.